కొంచెం కూడా మనం ఉంచొద్దు, మొత్తం కట్ చేసేయాలి. ఓకే, అంటే పేపర్ అనేది కనిపించకుండా మొత్తం కట్ చేసేయాలి. ఈ షెల్స్ ఏ షేప్ లో అయితే మనం అసెంబుల్ చేసామో, అంటించామో దాన్ని అనుగుణంగా మనం కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత మనం కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మామూలుగా అయితే మనకు చూపిస్తున్నారు. దాని తర్వాత దీనికి కలరింగ్ చేసుకోవాలి. ఇలా దీనికి కలర్ వేసేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం కలరింగ్ కలర్ వేయాలి. కోకోనట్ ట్రీ అంటున్నారు కదా, అందుకని గ్రీన్ కలర్ వేస్తున్నారు. ఆకులు గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. అవును. కావాలంటే కొన్ని ఎండిపోయిన ఆకుల్లాగా, కొన్ని అప్పుడే వస్తున్న ఆకుల్లాగా కావాలంటే మనం కలర్స్ వేరే వేరే షేడ్స్ చేసుకోవచ్చు. ఇలాగ కలర్ వేసిన తర్వాత ఇది లీవ్స్ తయారైపోయింది. దాని చెట్టు మొదలు ఉంటుంది కదా, దానికి మనం చేసుకోవాలంటే లైన్ గా చేసుకోవాలి. 3 లైన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లీవ్స్ కి 3 లీవ్స్ మాదిరిగా చేసాం కదా, సైడ్ బై సైడ్ లాగా మనం చేసాం. అది చెట్టు మొదలు మాత్రం లైన్స్ గా పెట్టుకోవాలి. 3 లైన్స్ లాగా మనము అరేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ అరేంజ్ చేసి తీసుకొచ్చాను, చూద్దా. ఇలాగా 3 రోస్ చేసి తీసుకొచ్చాను కదా, ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది. దీనికి బ్రౌన్ కలర్ వేసేయాలి. అవునా? బ్రౌన్ కలర్ వేసిన తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసేయాలి. ఓకే, సైడ్స్ లో కొంచెం మనము పేపర్ ఉంచేసి దాన్ని లోపలికి మర్చుకోవాలండి. ఫోల్డ్ చేసేస్తే ఇలాగ రౌండ్ గా తయారైపోతుంది. ఆల్రెడీ ఇలాగ తయారు చేసి తీసుకొచ్చాను, చూపెడతాను. ఇదిగో ఇలా. ఓకే, ఆల్రెడీ అలా తయారు చేసేసి దాన్ని కలరింగ్ కూడా చేసి తీసుకొచ్చారు. ఒక స్టిక్ లాగా ఉందండి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం బేస్ తీసుకుందాము. థర్మాకోల్ కి రౌండ్ గా కట్ చేశాను. దీనికి ఏదైనా కలర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ పేపర్ యూజ్ చేసినాక ఈ స్టెమ్ ని దీనికి ఇలా పెట్టేసేయాలి. అలా పెట్టుకోవాలా? ఇప్పుడు మనం అన్ని లీవ్స్ కట్ చేసాం కదా, ఆల్రెడీ అన్ని తీసుకొచ్చాం కదా. ఇలాగా వీటికేమో వెనకాల నుంచి ఇలాగా పెట్టారన్నమాట. ఓకే, ఒకటి వైర్ పెట్టేసి స్టిక్ చేసేసాం. ఓకే, సపోర్ట్ కోసం. ఇవన్నీ అవసరం ఉంటాయి మనకి. ఒక 5 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. లీవ్స్ ఎన్ని కావాలి అని ఇలాగా 5 పెట్టుకోవచ్చు. డైరెక్ట్ అలాగా ఇన్సర్ట్ చేసేయడమే. ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. లీవ్స్ చెట్టుకి ఎన్నైనా ఆకులు మనం పెట్టుకోవచ్చు. మీరు ఒక 5 మాత్రం పెట్టారు, కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కదండి. అవును. ఇదిగో ఇలా ఇది కంప్లీట్ అయింది. ఇలాగ ఇంకొకటి కంప్లీట్ చేసి తీసుకొచ్చాను, చూద్దాం. ఇదిగో ఇలా ఇది కంప్లీట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, దీంతో మనం ఫ్లవర్ గుంజ చేసుకోవచ్చు. ఫ్లవర్ గుంజ చేసి ఇలా పెట్టవచ్చు. ఇది మామూలుగా 2 సెల్స్ కి జాయింట్ చేసేసి కోకోనట్ మాదిరిగా చేశాను. చిన్నది పెద్దది 2 ట్రీస్ అరేంజ్ చేశాను. 2 చెట్లను పక్క పక్కకు అరేంజ్ చేశారు. మధ్యలో ఒక చెట్లే కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా సెట్ చేశారండి. కింద కూడా థర్మాకోల్ షీట్ అంతా కూడా కొంచెం కలర్ పెయింట్ వేశారు. కొంచెం గ్రాస్ దూరం నుంచి చూస్తే మనకు చెట్లు ఉన్నట్లుగా, పొదలు ఉన్నట్లుగా అట్మాస్ఫియర్ ఉండడం కోసం ఇక్కడ అంతా కూడా జిగ్జాగ్ గా కట్ చేసిన గ్రీన్ కలర్ పేపర్ ని కిందంతా కూడా డెకరేట్ చేశారు. ఓకే అండి, ఇది బాగుంది. మధ్యలో కోకోనట్స్ ఉన్నట్టుగా బాగుంది. ఓకే, కావాలంటే ఇంకా కొంచెం బుషిగా కూడా తయారు చేసుకోవచ్చు కదా. బాగుందండి. పిస్తా షెల్స్ తోటి కోకోనట్ ట్రీ బాగుంది కదా. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీలం. వెల్కమ్.